హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాజేష్ పిరేడా. మీరు అయోధ్య రామ మందిరం వెళ్దామని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో కంప్లీట్ గా చూడండి. ఈ వీడియోలో మనం అతి పవిత్రమైన క్షేత్రమైన శ్రీ రామ జన్మభూమి అయిన అయోధ్య గురించి కంప్లీట్ గా తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం అయోధ్య ఎక్కడ ఉంది, తెలుగు రాష్ట్రాల నుంచి అయోధ్య ఎలా చేరుకోవాలి, ఎక్కడ స్టే చేయాలి, రామ మందిర్ దర్శనం ప్రాసెస్ ఏంటి, ఇంకా ఇక్కడ ఏమేమి టెంపుల్స్ ని తప్పకుండా చూడాలి, అండ్ ఈ ట్రిప్ కి అప్రాక్సిమేట్ గా కాస్ట్ ఎంత అవుతుంది అనే కంప్లీట్ డీటెయిల్స్ క్లియర్ గా చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైనా మన ఛానల్ కి కొత్తగా వచ్చి ఉంటే ఒకసారి కంటెంట్ చెక్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. వీడియోని లైక్ చేయడం, మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి. వితౌట్ ఎనీ డిలే లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయోధ్య ఎలా చేరుకోవాలో చూద్దాం. అయోధ్య ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. రామ్ మందిర్ కట్టిన తర్వాత ఇప్పుడు అయోధ్యకి కనెక్టివిటీ అయితే చాలా ఇంప్రూవ్ అయింది. ట్రైన్ లో వెళ్ళాలి అనుకునే వాళ్ళకి అయోధ్య జంక్షన్ అండ్ అయోధ్య కంటోన్మెంట్ రెండు స్టేషన్స్ ఉన్నాయి. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఈ రెండు స్టేషన్స్ మధ్యలో. జాగ్రత్తగా చూసుకొని బుక్ చేసుకోండి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి డైరెక్ట్ ట్రైన్స్ అయితే ఉన్నాయి, కానీ ఇవి వీక్లీ ట్రైన్స్ అన్నమాట. వారానికి ఒకటి మాత్రమే ఉంటాయి. ఈ ట్రైన్ డీటెయిల్స్ అన్ని మన డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. ఒకవేళ డైరెక్ట్ ట్రైన్స్ దొరకకపోతే వారణాసి గానీ ఆర్ ప్రయాగ్రాజ్ లో గానీ దిగి వేరే ట్రైన్ లో అయోధ్యకి చేరుకోవచ్చు. ఫ్లైట్ లో వెళ్ళాలనుకునే వాళ్ళకి అయోధ్యలో మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే కట్టారు. ఇక్కడికి మేజర్ సిటీస్ నుంచి కనెక్టింగ్ ఫ్లైట్స్ అయితే దొరుకుతాయి. నేను నా వారణాసి ట్రిప్ లో భాగంగా అయోధ్య కూడా విజిట్ చేశాను. ఈ వారణాసి గురించి కూడా కంప్లీట్ డీటెయిల్స్ నా వారణాసి టూర్ ప్లాన్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో తప్పకుండా చూడండి. మేము వారణాసి నుంచి మార్నింగ్ 5 AM కి అయోధ్యకి వెళ్లే ట్రైన్ ఎక్కాము. యాక్చువల్ గా వారణాసి టు అయోధ్య ట్రావెల్ టైం అరౌండ్ 4 hours ఉంటుంది. కానీ నేను వింటర్ లో వెళ్ళడం వల్ల ట్రైన్స్ అన్ని డిలే అయ్యాయి అండ్ 2 hours లేట్ గా చేరుకున్నాను అయోధ్యకి. నా సజెషన్ ఏంటంటే, ఎవరైనా అయోధ్య వెళ్ళాలి అనుకుంటే వారణాసి ట్రిప్ లో భాగంగా అయోధ్య కూడా ప్లాన్ చేసుకోండి. టైం ఇంకా బడ్జెట్ కూడా కలిసి వస్తాయి. మీకు వారణాసి నుంచి అయోధ్యకి రౌండ్ ట్రిప్ కి కార్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. వీడు అయోధ్య దాకా తీసుకెళ్లి మళ్ళీ వారణాసిలో డ్రాప్ చేయడానికి 6000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. నాకైతే ట్రైన్ బెస్ట్ ఆప్షన్ అనిపించింది. ఇవాళ మన ప్లాన్ ఏంటంటే, మనం ఇక్కడ దర్శించుకోవాల్సిన ప్లేసెస్ అన్ని చూసుకొని మధ్యాహ్నం ఇక్కడ మనకి వందే భారత్ ట్రైన్ ఉంది, అది క్యాచ్ చేయాలి. ఫైనల్ గా అయోధ్య స్టేషన్ కి అయితే రీచ్ అయ్యాం. ఇది ఎగ్జిట్ గేట్ నెంబర్ 12. ఇప్పుడు అయోధ్య రైల్వే స్టేషన్లో ఉన్నాను నేను. ఇప్పుడే దిగాం, 11:30కి దిగాం. మేము ఇప్పుడు రామ మందిరానికి వెళ్తున్నాం. తొందరగా వెళ్ళాలి. మళ్ళీ మాకు 3:30కి ట్రైన్ ఉంది వారణాసికి. స్టేషన్ అయితే సూపర్ గా ఉంది అండ్ ఒక ఎయిర్పోర్ట్ లాగా కట్టారు స్టేషన్ అయితే. ఇక్కడ మీకు చాలా ఫెసిలిటీస్ ఉంటాయి. ఇక్కడే మీకు లాకర్ రూమ్స్ కానీ అలాగే ఏసీ లాంజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. చాలా బాగా కట్టారు స్టేషన్ మాత్రం. మీకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ వెయిటింగ్ హాల్స్ ఉన్నాయి, క్లోక్ రూమ్స్ ఉన్నాయి. ఎలా కావాలంటే అవన్నీ పెట్టుకోవచ్చు. హోటల్ అవసరం లేని వాళ్ళు. మేము మా లగేజ్ అంతా రైల్వే స్టేషన్లో క్లోక్ రూమ్స్లో పెట్టేసి మా దర్శనంకి స్టార్ట్ అయ్యాం. ఇక్కడ మీకు గనక లగేజ్ ఉంటే ఖచ్చితంగా ఈ క్లోక్ రూమ్లో పెట్టేసేయండి. ఎందుకంటే ఇక్కడ నుంచి మీరు వాక్ చేసుకుంటూ రామ మందిరానికి వెళ్ళాలి. అండ్ రామ మందిరం లోపలికి పెద్ద పెద్ద బ్యాగ్స్ అయితే అలో చేయరు. సో బెటర్ ఏవైనా పెద్ద బ్యాగ్స్ ఉంటే మాత్రం ఇక్కడ క్లోక్ రూమ్స్లో పెట్టేసుకోండి. మనం మళ్ళీ ఈవినింగ్ వారణాసికి రిటర్న్ అయిపోవాలి. సో మేమైతే రూమ్ తీసుకోలేదు. యాక్చువల్గా ట్రైన్స్ చాలా లేట్ అనమాట. నేను ఎక్కిన ట్రైన్ వచ్చేసి 3 గంటలు లేట్ పట్టింది. ఇప్పుడే వచ్చాము, ఇప్పుడు వెళ్దాం. నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇదే ఇక్కడ నా అయోధ్య రైల్వే స్టేషన్ అనమాట. ఇది ఫైనల్గా చాలా సంవత్సరాల తర్వాత ఎప్పుడో రావాలనుకున్నాను, ఇప్పుడు వచ్చాను నేను. పదండి వెళదాం. వెళ్ళి రాముల వారి దర్శనం చేసుకొని ఆంజనేయ స్వామి గుడికి వెళ్దాం, అలాగే దశరథ మహల్కి వెళ్దాం. మళ్ళీ మనకి 3 కల్లా ట్రైన్ ఉంది, వారణాసికి వెళ్ళే ట్రైను. అది క్యాచ్ చేయాలి. వందే భారత్ ఎక్కాలి నేను. పదండి వెళ్ళి దర్శనం చేసుకుంటాం. అయోధ్యలో స్టే ఆప్షన్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ బడ్జెట్ లాడ్జెస్ నుంచి ప్రీమియం హోటల్స్ వరకు అన్ని రకాల హోటల్స్ ఉంటాయి. అలాగే ఆశ్రమాలు కూడా చాలా ఉన్నాయి. మా ప్లాన్ ప్రకారం మేము మధ్యాహ్నం 3:55 వందే భారత్ ట్రైన్ ఉంది. ఈ ట్రైన్ లో మేము వారణాసి రిటర్న్ అవ్వాలి. సో మేమైతే రూమ్ తీసుకోలేదు. మా లగేజ్ ని ఇక్కడే క్లోక్ రూమ్ లో పెట్టేసి మా దర్శనంకి వెళ్తున్నాం. మీరు కూడా ఒకవేళ అయోధ్య ప్లాన్ చేసుకుంటే ఇలాగే ప్లాన్ చేసుకోండి. వారణాసిలో మీ రూమ్ లోనే స్నానాలు అవి కంప్లీట్ చేసుకుని మార్నింగ్ 5 AM కల్లా అయోధ్య వెళ్ళే ట్రైన్ క్యాచ్ చేయండి. ఒకవేళ రూమ్స్ కావాలి అనుకుంటే కాస్ట్ అరౌండ్ 1200 నుంచి 1500 రూపాయల రేంజ్ లో ఉంటాయి. ఈ రూమ్స్ అయితే డీసెంట్ గానే ఉంటాయి, ప్రాబ్లం ఏమి ఉండదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడికి వచ్చే క్రౌడ్, ఎస్పెషల్లీ వీకెండ్స్ అండ్ ఫెస్టివల్స్ టైంలో అయితే రూమ్స్ అయితే దొరకవు. సో ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ చేసుకుని వెళ్ళాలి. టెంపుల్ కి దగ్గరలో ఉండే రూమ్స్ అయితే కొంచెం కాస్ట్లీగా ఉంటాయి. సో చూసుకొని బుక్ చేసుకోండి. పదండి ఇప్పుడు మనం అయోధ్య రామ మందిరం దర్శనం ప్రాసెస్ ఏంటో క్లియర్ గా చూద్దాం. రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చాక స్ట్రైట్ గా నడుచుకుంటూ వెళ్తే ఆల్మోస్ట్ 800 మీటర్స్ డిస్టెన్స్ లోనే మనకి అయోధ్య రామ మందిర్ కి వెళ్లే మెయిన్ ఎంట్రన్స్ కనిపిస్తుంది. ఈ రూట్ అయితే చాలా నీట్ గా బ్యారికేడ్స్ పెట్టి ప్రాపర్ సైన్ బోర్డ్స్ తో మేనేజ్ చేశారు. రోడ్ అయితే జనాలతో కిటకిటలాడుతూ ఉంది. నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. దగ్గరగానే ఉంది, పెద్ద దూరమే లేదు. కావాలంటే ఆటో తీసుకోండి, పర్వాలేదు.
నోట్లో నుంచి పొగలు వస్తున్నాయి. ఓకే, దూరంగా అదే రామ మందిరం వచ్చేసాం, వెళ్దాం పదండి. నాకైతే సూపర్ హ్యాపీగా ఉంది అయోధ్య వచ్చాక. చాలా రోజుల కళ ఇది చాలా మందికి, అయోధ్య అనేది. చూస్తుంటే అసలు చాలా హ్యాపీగా ఉంది. రండి, ఖచ్చితంగా రావాలి మనం అందరం. అయోధ్య చాలా బాగుంది. రైల్వే స్టేషన్ అయితే ఎయిర్పోర్ట్ రేంజ్లో కట్టారు. చాలా అంటే చాలా బాగుంది. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మీరు ఫ్రెష్ అవ్వాలన్నా క్లోక్ రూమ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. రెస్ట్ రూమ్స్ అన్నీ బాగున్నాయి. పదండి, వచ్చేసాం. ఆల్మోస్ట్ రామ మందిరం దగ్గరికి వచ్చేసాం. వెళ్దాం పదండి. ఇలా స్ట్రైట్గా లోపలికి నడుచుకుంటూ వెళ్తే మనకి టెంపుల్కి వెళ్ళే ఎంట్రన్స్ కనిపిస్తుంది. వెళ్ళాలన్నమాట ఎంట్రన్స్. మనకు కావాలంటే వీల్ చైర్స్ కూడా ఉన్నాయి. ఎవరైనా పెద్దవాళ్ళకి, నడవలేని వాళ్ళకి వీల్ చైర్స్ కూడా ఉన్నాయి. మనం ఇలా స్ట్రైట్గా వెళ్ళాలన్నమాట. లోపల ఉంటాయి మొబైల్స్ పెట్టుకోవడం. కనిపిస్తుందా దూరంగా? మేము టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి 12:30 అయింది. దర్శనం అయితే 1 గంటకి స్టార్ట్ అవుతుంది. సో ఇలా అందరినీ లైన్లో ఆపి మధ్యాహ్నం 1 గంటకి దర్శనానికి అలో చేశారు. వన్స్ లైన్ స్టార్ట్ అయిన తర్వాత చాలా ఫాస్ట్గానే మూవ్ అవుతుంది. అయితే ఇక్కడ మీకు ఇలా కౌంటర్స్ ఉంటాయి. ఇక్కడ దాకా మొబైల్స్ అయితే అలో చేస్తారు. ఇక్కడ నుంచి లోపలికి అయితే మొబైల్స్ ఎంట్రీ ఉండదు. మనం అలా నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ మీకు దేవాలయం వాళ్ళ అఫీషియల్ లాకర్స్ అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ మీరు మీ మొబైల్స్ ఇంకా మీ బిలాంగింగ్స్ అన్నీ పెట్టుకోవచ్చు. అలాగే చెప్పులు కూడా ఇక్కడే పెట్టేసుకోవచ్చు. ఇదంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ ఎలాంటి ఛార్జ్ అయితే ఉండదు. యూజువల్ గా ఇక్కడ పెద్ద పెద్ద బ్యాగ్స్ గానీ సూట్ కేసెస్ గానీ అలో చేయరు. మోస్ట్లీ కుదిరితే చిన్న బ్యాగ్స్ మాత్రమే తీసుకొని రండి. నేను చెప్పినట్టుగా ఏమైనా పెద్ద బ్యాగ్స్ ఉంటే రైల్వే స్టేషన్ లోనే క్లాక్ రూమ్ లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. లాకర్స్ లో ఐటమ్స్ పెట్టిన తర్వాత మనం దర్శనం క్యూలో జాయిన్ అవుతాం. సెక్యూరిటీ చెకింగ్ అయితే బాగా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ. మెటల్ డిటెక్టర్స్ అండ్ మాన్యువల్ చెకింగ్ రెండూ ఉంటాయి. సో ఎలాంటి ఎలక్ట్రానిక్ సామాన్లు పెట్టుకోకండి. ఈవెన్ స్మార్ట్ వాచ్లు కూడా అలో చేయరు. సో అన్ని లాకర్ లో పెట్టేసేయండి. ఇక్కడ పోలీసులు గానీ వాలంటీర్స్ గానీ చాలా హెల్ప్ఫుల్ గా ఉన్నారు. ఏ డౌట్ వచ్చినా వాళ్ళని అడగండి, వాళ్ళు క్లారిఫై చేస్తారు. ఈ క్యూ అయితే ఫాస్ట్ గానే మూవ్ అవుతుంది. బట్ లోపలికి కొంచెం దూరం ఉండడం వల్ల ఒక 30 నుంచి 60 మినిట్స్ దాకా పట్టొచ్చు దర్శనానికి. మాకైతే చాలా తక్కువ టైంలో దర్శనం కంప్లీట్ అయిపోయింది అండ్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అయోధ్యలో రామ మందిరం దర్శనం చేసుకోవాలంటే ఫ్రీ దర్శనంతో పాటు స్పెషల్ దర్శనం ఆప్షన్ కూడా ఉంది. అది కూడా ఫ్రీగా బుక్ చేసుకోవచ్చు. అది ఎలాగో చెప్తాను వినండి. మీకు స్క్రీన్ మీద ఇచ్చిన ఈ వెబ్సైట్ లో మీరు ఈ సుగమ్ దర్శన్ ని బుక్ చేసుకోవాలి. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. ఎలాంటి ఛార్జ్ ఉండదు. ఇది బుక్ చేసుకుంటే డైరెక్ట్ గా స్పెషల్ దర్శనంలో లోపలికి వెళ్ళొచ్చు అండ్ చాలా తొందరగా దర్శనం కంప్లీట్ అయిపోతుంది. ముందుగా ఈ స్క్రీన్ మీద ఇచ్చిన వెబ్సైట్ లోకి వెళ్ళి రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయ్యాక మీకు మొబైల్ నంబర్ తో లాగిన్ అయ్యి మీరు వెళ్ళే డేట్ సెలెక్ట్ చేసుకుని బుక్ చేసుకోండి. ఈ స్పెషల్ దర్శనం అయితే అట్లీస్ట్ ఒక 1 మంత్ ముందైనా బుక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ స్లాట్స్ అంత ఈజీగా అవైలబుల్ గా ఉండవు. సో ఇలా బుక్ చేసుకుని మీరు స్పెషల్ దర్శనంలో అయోధ్య రామ మందిర దర్శనం చేసుకోవచ్చు. అలాగే ఇక్కడికి వచ్చే ముసలి వాళ్ళకి ఇంకా హ్యాండిక్యాప్డ్ పీపుల్ కి ఇలా స్పెషల్ వీల్ చైర్ లో కూడా దర్శనం చేయిస్తారు. సో ఎవరైనా నడవలేని వాళ్ళు, ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉన్నా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇక్కడ ఎంట్రన్స్ లో ఉండే హెల్ప్ లైన్ లో కనుక్కుంటే వీల్ చైర్ ఇస్తారు. అలాగే ఒక వాలంటీర్ ని కూడా అలాట్ చేస్తారు. వీడే మీకు దర్శనం చేయించి తీసుకొస్తారు. మా దర్శనం అయితే కంప్లీట్ అయింది అండ్ ఆ రామ్లలా దర్శనం అయితే చక్కగా జరిగింది. ఎంతమంది జనాలు ఉన్నా కూడా నీట్ గా హడావిడి లేకుండా దర్శనం అయితే కంప్లీట్ అయింది. ఇక్కడ ఉన్న అయోధ్య మందిరాన్ని చూడడానికి 2 కళ్ళు చాలు అనమాట. అంత బ్యూటిఫుల్ గా నిర్మించారు ఈ టెంపుల్ ని. అండ్ ఇక్కడ దర్శనం చేసుకోవడం అయితే చాలా హ్యాపీగా అనిపించింది. దర్శనం కంప్లీట్ అయ్యాక మనకి ఇచ్చిన టోకెన్ తీసుకొని ఇలా మనం మొబైల్స్ పికప్ చేసుకోవడానికి వెళ్ళాలి. చూసారా, ఇక్కడే మీరు మీ సామాన్లన్నీ కలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడే దర్శనం అయితే కంప్లీట్ అయింది. బాగా జరిగింది దర్శనం. రామ్లలా నీ దగ్గర నుంచి చూసాం. చాలా బాగుంది. గుడి కూడా చాలా బాగుంది. మన సామాన్లు అయితే కలెక్ట్ చేసుకున్నాం. అలా బయటికి వస్తే మనకి ఇక్కడ ప్రసాదం కూడా ఇచ్చారు. ఇక్కడ సీతా రసోయి అని ఉంటుంది. ఇక్కడ ప్రసాదం ఇస్తారు. ప్రసాదం తీసుకున్నాం పదండి. అయోధ్య వస్తే తప్పనిసరిగా దర్శించుకోవాల్సిన ఇంపార్టెంట్ ప్లేస్ హనుమాన్ గడి అనమాట. దీన్నే హనుమాన్ గర్హి అని కూడా అంటారు. గర్హి అంటే కోట అని అర్థం. ఇక్కడ హనుమంతుడు వారు అయోధ్యకి రక్షకుడిగా నివసించేవారు అని నమ్ముతారు. అందుకే ఇక్కడికి వచ్చే చాలా మంది భక్తులు తప్పనిసరిగా ఇక్కడ హనుమంతుడు వారి అనుమతి తీసుకునే రామ మందిరాన్ని దర్శించుకోవడానికి వెళ్తారు. మీరు జాగ్రత్తగా గమనిస్తే అయోధ్య మొత్తంలో ఈ హనుమాన్ గర్హి మాత్రం కొంచెం ఎత్తైన ప్లేస్ లో ఉంటుంది. ఎందుకంటే ఇది అయోధ్య నగరాన్ని రక్షించే ఒక కోటలాగా నిర్మించారు. ఈ ఆలయం రామ మందిరం నుంచి వాకబుల్ డిస్టెన్స్ లోనే ఒక 900 మీటర్స్ దూరంలో ఉంటుంది. ఇక్కడ దారిలోని రోడ్డు మొత్తం చాలా హడావిడిగా భక్తులతో నిండిపోయి ఉంది. హనుమాన్ గడిలో దర్శనం చేసుకోవాలంటే ఇలా స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి. మొత్తం 76 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. జనాలు అయితే ఇక్కడ చాలా మంది ఉన్నారు. మార్నింగ్ టైంలో క్రౌడ్ అయితే ఇంకా ఎక్కువగా ఉంటుంది. కానీ దర్శనం అయితే ఫాస్ట్ గానే కంప్లీట్ అవ్వచ్చు. మేము వెళ్ళినప్పుడు మాకు అరౌండ్ 45 మినిట్స్ దాకా పట్టింది ఇక్కడ దర్శనం కంప్లీట్ అవడానికి. ఇక్కడ జనాలందరూ రామనామ స్మరణ చేస్తూ చాలా అద్భుతంగా అనిపించింది. అండ్ జనాలు అయితే చాలా తోసుకుంటున్నారు. చాలా జాగ్రత్తగా వెళ్ళండి.
ఎవరైనా చిన్నపిల్లలతో వచ్చేవాడైతే ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఇక్కడ జనాలు ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం అయితే రావచ్చు. ఇక్కడ హనుమంతుల వారు బాల ఆంజనేయ స్వామిగా మనకి దర్శనమిస్తారు. ఇక్కడ ఆంజనేయ స్వామి ఇప్పటికీ నివసిస్తూ ఉంటారని ఇక్కడ భక్తుల నమ్మకం. అందుకే అయోధ్య వచ్చేవాళ్ళు ఈ టెంపుల్ ని మాత్రం దర్శించుకోకుండా వెళ్ళరు. ఇదివరకు అయోధ్య టెంపుల్ ని కట్టక ముందు ఈ రామ జన్మభూమి అయిన అయోధ్యకు వచ్చిన భక్తులు ఈ హనుమాన్ గడి దర్శించుకొని వెళ్ళిపోయేవాళ్ళు. మొత్తానికి ఇక్కడ మన దర్శనం అయితే కంప్లీట్ అయింది. దర్శనం అయితే అద్భుతంగా జరిగింది. ఇక్కడ ప్రసాదం తీసుకెళ్లి ఇక్కడ ఉన్న పండితులకి ఇస్తే వాళ్ళు హనుమంతుడికి తాకించి మళ్ళీ మీకు ఇచ్చేస్తారు. ఇదే హనుమంతుల వారి ప్రసాదం అన్నమాట. చూడండి ఇక్కడ గుళ్ళో ఎంతమంది జనాలు ఉన్నారు అండ్ ఎలా తోసుకుంటున్నారు. సో జాగ్రత్తగా దర్శనం చేసుకోండి. ఇక్కడ మంగళవారం ఇంకా శనివారం టైంలో అయితే భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. మోర్ దెన్ 1 అవర్ దాకా టైం పట్టొచ్చు. అదే శ్రీరామనవమి ఇంకా హనుమాన్ జయంతి ఇలాంటి పండగ టైంలో అయితే ఇంకా చాలా సేపు పట్టొచ్చు. వన్స్ మీ దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు మీ లంచ్ కంప్లీట్ చేసుకొని దశరథ మహల్ కి వెళ్ళండి. హనుమాన్ గడి నుంచి ఇది చాలా దగ్గరలోనే ఉంటుంది. హార్డ్లీ ఒక 500 మీటర్స్ లోనే ఇది ఉంటుంది. ఇది రాముని తండ్రి అయిన దశరథ మహారాజు గారి ప్యాలెస్ అని నమ్ముతారు. ఇక్కడే శ్రీరాములు వారి బాల్యం గడిచింది అని చెప్పి. ఇక్కడ జనాలు పెద్దగా ఉండరు, తొందరగానే ఇక్కడ కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ కూడా కొంచెం టైం స్పెండ్ చేసి నెక్స్ట్ ఇక్కడే ఉండే కనక మహల్ కి వెళ్ళండి. ఈ మహల్ ని వనవాసంకి వెళ్లే ముందు సీతాదేవికి కైకేయి బహుమతిగా ఇచ్చింది అని చెప్తారు. ఇక్కడ కూడా దర్శనం చేసుకోండి. అయోధ్యలో దర్శించుకోవాల్సిన మరో ఇంపార్టెంట్ ప్లేస్ సరయూ ఘాట్. ఇక్కడికి వెళ్ళాలంటే ఆటోలో వెళ్లాల్సి ఉంటుంది. ఒక 5-10 మినిట్స్ లోనే మీరు అక్కడికి చేరుకోవచ్చు. ఈ సరయూ ఘాట్ అనేది అయోధ్యలో చాలా ఇంపార్టెంట్ ప్లేస్. చాలా మంది భక్తులు రామ్ మందిర్ దర్శించుకునే ముందు ఇక్కడ స్నానం చేసి వెళ్తారు. మీకు కుదిరితే చేయండి, లేదంటే దర్శనం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడికి చేరుకోండి. సరయూ ఘాట్ లో బోటింగ్ కూడా అవైలబుల్ గా ఉంది. ఈవినింగ్ టైంలో ఇక్కడ చాలా క్రౌడ్ ఉంటారు, ఎందుకంటే ఇక్కడ హారతి చూడడానికి. సన్సెట్ టైంలో హారతి స్టార్ట్ అవుతుంది. అలాగే ఇక్కడ లైట్ షో కూడా జరుగుతుంది. మేము 4 కల్లా అయోధ్య నుంచి స్టార్ట్ అయిపోవడం వల్ల మాకు ఈ హారతి చూడడం అయితే కుదరలేదు. మీకు కనుక టైం ఉంటే ఖచ్చితంగా ఇది ఎక్స్పీరియన్స్ చేయండి. ఈ లొకేషన్స్ అన్ని చూసుకొని మేము అయోధ్య రైల్వే స్టేషన్ కి మళ్ళీ చేరుకున్నాము. ఇక్కడ నుంచి మాకు వందే భారత్ ట్రైన్ ఉంది వారణాసి వెళ్ళడానికి. సో అది ఎక్కి మేము వారణాసి చేరుకున్నాము. దీంతో మన అయోధ్య ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. బడ్జెట్ విషయం చెప్పాలంటే ప్రాపర్ గా ప్లాన్ చేసుకుంటే అయోధ్యని ఒక 5,000 రూపీస్ లోనే ఈజీగా కంప్లీట్ చేసేసుకోవచ్చు. అలాగే ఒకవేళ గనక వారణాసి నుంచి వెళ్లే వాళ్ళైతే ఇంకా తక్కువ ఖర్చులోనే ఇది కంప్లీట్ అయిపోతుంది. ఈ బడ్జెట్ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, చెక్ చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చి ఉంటే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.